దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాలపు స్తుతి ఆరాధన కూడికొచ్చిన మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. యోహాను సువార్తను అధ్యయనం చేస్తున్నాము. 10వ అధ్యాయము ధ్యానించడం ప్రారంభించాము. నిన్న మొదటి 3 వచనాలు ధ్యానించాము. మరి దేవుడే, క్రీస్తు ప్రభువే గొర్రెల కాపరిగా ఉన్నట్లుగా ఆయన మరి మన పేరు పెట్టి పిలుస్తున్నట్లుగా నిన్నటి దినం మనం ధ్యానించాము. మనందరి గురించి ఆయనకు తెలుసు. ఒక్కొక్కరిని ఆయన పేరు పెట్టి పిలుస్తా ఉన్నాడు. నిజంగా అసలు ఆ మాట చూస్తే మరి గొర్రెలను పేరు పెట్టి పిలుచును, తన సొంత గొర్రెలను వెలుపలికి నడిపించినప్పుడల్లా కూడా ఆయన పేరు పెట్టి పిలుస్తాడని, ఆ గొర్రెల ఆ స్వరం ఉంటాడని మనం నిన్నటి దినం ధ్యానించాము. 4వ వచనము, మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలికి నడిపించినప్పుడెల్లా వాటికి ముందుగా నడుచును. హల్లెలూయా. ఆయన సొంత గొర్రెలు అంటున్నాడు కదా. ఎవరి దొడ్డికి సంబంధించిన గొర్రెలు వారికే, వారి సొంతమే కదా. మామూలుగా ఒక కాపరి కొన్ని గొర్రెలు కలిగి ఉన్నాడంటే అవి ఆయన సొత్తు, ఆయన మరి సొంతమైనటువంటి గొర్రెలు. వాటిని వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుస్తాడట. నిజంగానే మరి గొర్రెల కాపరి యొక్క బాధ్యత. అతను మరి ఇశ్రాయేలీయులకి ఇదే వృత్తి గనక, ఈ గొర్రెలను కాచే వృత్తి గనక, వారు ఎక్కడన్నా వారు నివసించే స్థలంలో వారికి ఒక ప్రత్యేకమైన స్థలం ఉంచటమే కాదు, మరి వారు ఎక్కడైతే ఆ గొర్రెలు మరి తోలుకొని వెళుతున్నారో అక్కడ కూడా ఆ దొడ్డిలాగా ఒకటి ఏర్పరుస్తారంట. అంత పెద్ద మంది ఉంటది గనక వారు ఎక్కడ ఆ గొర్రెలు మేపటానికి వెళ్ళారో అక్కడ కూడా ఒక దొడ్డిని పరుస్తారంట. ఒక టెంపరీగా, తాత్కాలికంగా ఏర్పరిచి అక్కడ ఆ గొర్రెలను భద్రంగా పెడతారంట. ఆ భద్రంగా పెట్టబడిన దొడ్డిలో నుంచి వాటిని బయటికి తోలుకొని వస్తాడంట. అంటే ప్రభు యొక్క కాపుదల మన ఎడల నిరంతర కాపుదల కదా. మన చుట్టూ ఒక అగ్ని ప్రాకారంగా ఉన్నాడు. జకర్యా గ్రంథం 2వ అధ్యాయంలో నిజంగా ఆ మాటలు నాకెంతో అసలు ఎంత అంటే ప్రభు మీద మన జీవితాన్ని ఆనుకొని మనం జీవించేయచ్చు అనేంతగా ఆ మాటలు ఉంటాయి. ఆయన మన చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉన్నాడంట. హల్లెలూయ, హల్లెలూయ. నిజంగా దేవుని యొక్క కాపుదలు మనం చూస్తే గనక ఆయన రెక్కల క్రింద మీకు ఆశ్రయము కలుగును. ప్రభు తన సొంత బిడ్డలుగా మనల్ని మన చుట్టూ ఒక కాపుదలుగా, ఒక దొడ్డిని మన చుట్టూ ఒక ప్రహరీ గోడ మన ఇంటికి కట్టుకున్నట్లుగా మన జీవితాలకు ఆయన ఒక అగ్ని ప్రాకారంగా ఉన్నాడంట. ఆయన సొంత ప్రజలుగా మన చేసుకున్నాడు. వీటిని ఏం చేస్తున్నాడు? వెలుపలికి నడిపిస్తున్నాడు. మరి వాటి ముందుగా ఆయన నడుస్తున్నాడు. అంటే ప్రభు మన ఎడల ఒక మాదిరికరమైన జీవితం చూపిస్తున్నట్లుగా మనం చూడగలం. ఆయన ముందుగా నడుస్తూ, ఆయన ఏది కూడా మరి తను చేయకుండా ఏది కూడా ప్రజలకి ఇది చేయండి అని, శిష్యులకి ఇది చేయండి అని వారి మీద రుద్దలేదు. సాధారణంగా లోకంలో ఎలా ఉంటుందంటే సేవకులు అనేవారు వారు ఏది కూడా వారు అనుసరించరు, కానీ ఇన్స్ట్రక్షన్స్ మాత్రం చాలా గొప్పగా ఇస్తారు. చాలా మరి కఠినమైన ఇన్స్ట్రక్షన్స్ కూడా శిష్యులైన వారికి ఇస్తారు. కానీ ప్రభు అలా కాదండి. ఆయన మాదిరి చూపేవాడు. ఆయన వాటి ముందుగా నడుచును. అబ్బా, ఆయన నడుచుకుంటూ వెళ్తా ఉంటే ఆయనను ఫాలో చేస్తూ మనం వెళ్ళాలని ఆయన ఉద్దేశం ఉన్నది. ప్రజలందరినీ కూడా, విశ్వసించిన వారందరినీ కూడా గొర్రెలుగా అభివర్ణించబడుతున్న క్రైస్తవ లోకమంతటిని కూడా ప్రభు ఏం చెప్తున్నాడంటే ఆయన ముందుగా నడుస్తూ తన్ని వెంబడించమని చెప్తున్నాడు. నిజంగానే ప్రభు నాయకత్వంలో మనం నడవగలిగితే, ప్రభు యొక్క ఉద్దేశం చొప్పున మనం నడవగలిగితే మన జీవితాలకి గొప్ప క్షేమం ఉంటదండి. చాలా సార్లు మనము మన సొంత మన ఉద్దేశంలో మనం నడుస్తాం, గాని ప్రభు నడుస్తుంటుండగా ప్రభు వెనక నడిస్తే గనక అసలు మనకి ఎంత ఆశీర్వాదమో, ఎంత క్షేమం ఉంటుందో. ఎప్పుడైనా ఇది చిన్న ఉపమానమో లేకుంటే మరి నిజంగా జరిగిన సంఘటన తెలియదు, కానీ ప్రభు అది ఒక ఇసుక మీద ప్రభు నడుచుకుంటూ వెళ్తా ఉంటే ఆ వెనక వెళ్ళేటువంటి మనం యొక్క అడుగులట, అందులో ఒక చిన్న చిన్న అడుగులుగా, అడుగుల్లో మనం అడుగులు వేసుకుంటాం.
అంటే మనకి దారి తెలియనప్పుడు, గమ్యం తెలియనప్పుడు అడుగులు చాలా పెద్దగా స్థిరంగా, మరి అది ఖచ్చితంగా అడుగని కనిపించినట్లుగా అడుగు కనిపిస్తా ఉంటది. దాని ముద్ర, మరి పాదం యొక్క ముద్ర కనిపిస్తా ఉంటది. దానిలో మనం అడుగులు వేసుకుంటూ ఈజీగా వెళ్ళిపోవచ్చంట. ప్రభువు వాటి ముందుగా నడుచును. మనం నడిపించే ఈ నడకలో మరి ఆ ప్రభు మనల్ని, ఆయన అడుగులు ముందుగా వేసుకుంటూ వెళ్తాడు. అంటే మన ముందు మార్గాలను సరళం చేసుకుంటూ వెళ్తాడు. ఆయన అడుగులలో అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోవటము మనకి చాలా ఈజీ అయిపోద్దండి. నిజమే. ఆయన తన సొంత గొర్రెలన్నిటినీ బయటికి తీసుకొని వచ్చినప్పుడు మనం ఎవరై ఉన్నామండి? ఆయన సొత్తైన ప్రజలమై ఉన్నాం. 1 కొరింథీ 6:19 రాయబడినట్లుగా మీరు మీ సొత్తు కారు అంటే ఏంటి? మనము ఆయన సొత్తు అయి ఉన్నాం. తన సొత్తుగా ఉండటకు, తన ప్రజలు తన సొత్తుగా ఉండటకు ఆయన మన కొరకు అర్పించుకున్నాడు. ఎలా మనల్ని సొంతం చేసుకున్నాడండి? రక్తం కార్చి ప్రాణం పెట్టి తన సొంత గొర్రెలుగా మనల్ని చేసుకున్నాడు కదా. ఇది మనం ఏం చెప్పుకుంటాం? నేను క్రైస్తవుడిని అని చెప్పుకుంటాం. ఎలా చెప్పగలిగాము? క్రీస్తు అనే ఒక వ్యక్తి మన సొంతం అయిపోయాడు గనక, మన వ్యక్తిగత రక్షకుడు అయిపోయాడు గనక, మన వ్యక్తిగత దేవుడు అయిపోయాడు గనక మన సొంతమైన దేవుడుగా మనం చెప్పుకుంటున్నాం. అంతేకాదు, ప్రభు మనల్ని తన సొంత ప్రజలుగా అభివర్ణిస్తున్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ? తన సొంత గొర్రెలనన్నిటినీ ఆయన ముందుగా నడిపించును. గొర్రెలు కూడా ఏం చేస్తాయట? అతన్ని స్వరం ఎరుగును గనక అవి అతనిని వెంబడించును. హల్లెలూయా. నేను ఇంతకు ముందు కూడా ఒకసారి చెప్పాను. ఈ గొర్రెల యొక్క స్వభావం ఎలా ఉంటదట? మరి అది అసలు పక్కవారి స్వరం వినదంటండి. అసలు అది, నాకు అసలు ఆ మాట, పక్కవారి స్వరం అసలు అదే అక్కడ గందరగోళంగా ఉన్న పక్కనున్న కాపరులు ఎంతమంది వాటిని పిలిచినా కూడా, ఎంతమంది అదిలించటానికి రకరకాల శబ్దం చేసినా కూడా అవి వినవట. నాకు నిజంగా ఆ మాట విన్నప్పుడు, ఎవరో వర్తమానం చెప్తా ఉంటే విన్నాను నేను. ఆ మాట నన్ను చాలా ఆకర్షింప చేసింది, ఆలోచింప చేసింది. గొర్రెలు అన్యుల స్వరము ఏ మాత్రము వినవు. ఆ దేవుని ఆ యొక్క గొర్రెల కాపరి స్వరాన్ని వింటాయి అంటే, అబ్బా, అంటే ఈ లోకంలో ఎన్ని డిస్ట్రక్షన్స్ ఉంటాయి మనకి, ఎన్ని స్వరాలు వినపడతా ఉంటాయి లోకంలోంచి, ఎన్ని విధాలుగా మనల్ని పక్కకు దోవ పట్టించే పరిస్థితులు ఉన్నాయి. అన్యుల స్వరము అవి వినవు, ఆయన స్వరము వింటూ వెంబడిస్తా ఉన్నాయి. అబ్బా, చూడండి, అంటే ఏక గురి, ఏక లక్ష్యము కలిగి ప్రభువును వెంబడించుట. గొర్రెలు అతని స్వరము వినును, అవి అతనిని వెంబడించును. హల్లెలూయా కదా. ఈ లోకంలో ఎన్ని మార్గాలు ఉన్నాయో ఆ మార్గాలన్నిటిలో నుంచి మనము ప్రభు వెంబడే వెళ్ళటానికి ఆయన స్వరం మనం గుర్తెరగాలండి. ఆ స్వరము, ఆ మృదు మధురమైన స్వరము, ఆ గంభీరమైన స్వరము కదా, ఆ గర్జించే ఆ స్వరము, కొన్నిసార్లు కోపం చేసి మనతో మాట్లాడే స్వరము కదా. ఆయన వాక్యము కొన్నిసార్లు మన చెవులలో ప్రతిధ్వనిస్తుందండి, గట్టిగా వినిపిస్తుంది కొన్నిసార్లు. కొన్నిసార్లు ఆయన వాక్యము మన లోపల నుంచి మృదువుగా వినిపిస్తుంది, మాధుర్యంగా వినిపిస్తుంది కదా. కొన్నిసార్లు ఏమో ఆయన మాటలు, గంభీరమైన మాటలు మనం వినొచ్చు. అంటే మనము ఏ ఏ సందర్భాలలో ఎలా నడుచుకుంటూ వెళ్తున్నామో ఆ దానికి తగినట్లుగా దేవుని వాక్యము, ఆ వాక్యము స్వరంగా మనతో మాట్లాడుద్దండి. అంటే నా అనుభవంలోంచి నేను మాట్లాడుతున్నాను. నా జీవిత ఈ క్రైస్తవ నడతలో, క్రైస్తవ నడకలో నేను ఎలా ముందుకు కొనసాగుతానంటే, ఆయన వాక్యము నన్ను లీడ్ చేస్తా ఉంటది, నన్ను హెచ్చరిక చేస్తా ఉంటది, నన్ను బలపరుస్తా ఉంటది. ఆయన గొర్రెలు అతని స్వరం ఎరుగును గనుక అవి అతనిని వెంబడించును. మనం ఆయన అనుసరించాలంటే ఆయన స్వరం మనం గుర్తెరిగిన వారుగా ఉండాలి. ఆయన స్వరం గుర్తెరగకపోతే ఆయన వెంబడించలేం కదా. అవునా కాదా? గొర్రెలకి ఆ స్వరం తెలుసండి. ఆ గొర్రెలు స్వరాన్ని గుర్తు పెట్టుకుని, ఇంకా వేరే స్వరం వాటికి మైండ్ లోకి అసలు వెళ్ళలేదు. ఇది ఫలానా వారి స్వరం అనేది అవి గుర్తించాల్సిన అవసరం లేదు. కేవలము గొర్రెల కాపరి స్వరము అవి గుర్తు పెట్టుకుంటే చాలనట్లుగా ఆ గొర్రెలకి అంతవరకే పరిజ్ఞానం ఉంటదట.
కేవలము ఆ గొర్రెల కాపరి స్వరం వినేంత వరకే వాటికి ఆ పరిజ్ఞానం ఉంటదట. నిజంగా ప్రభువా, మేమందరం కూడా, ఈ క్రైస్తవులు అందరూ కూడా వేరే స్వరం వినకుండా నిన్నే వెంబడించటానికి మాకు కలిగే ప్రాముఖ్యంగా ఏమన్నా డిస్ట్రాక్ట్ చేసేది ఏంటి? మామూలుగా మన డైవర్ట్ చేసేది ఎవరు? దుష్టుడైన సాతాను. ఏదో ఒక విధంగా మన చెవిలో గుసగుసలాడతాడు. అవమ్మ చెవిలో గుసగుసలాడినట్లుగా ఇది నిజమా అని మొదలుపెట్టి ఏ విధంగా పాపానికి ప్రోత్సహించాడు. మన జీవితంలో కూడా దుష్టుడైన సాతాను ఇదే ప్రేరేపణలు ఇస్తాడండి. ఇదే విధంగా మనతో గుసగుసలాడతాడు. ఏదో ఒక విషయం గురించి మనం తప్పిపోయినట్లుగా చేస్తాడు కదా. అంటే ఏంటి? ఈ నడిచే నడకలో అది కష్టమైనా సరే, ఎవడైనాను తనను వెంబడించగోరిన ఎడల తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలంటే, అంటే అట్టి విధంగా ప్రభుని గుడ్డిగా నమ్ముతూ మనము అనుసరిస్తూ వెంబడిస్తూ వెళ్ళిపోవాలండి. అవి ఆయనను అనుసరించును. గొర్రెలు అతని స్వరం ఎరుగును గనుక అతనిని వెంబడించును. హల్లెలూయా. మన ప్రభు ఎవరు మనము గుర్తిరిగితే కనుక ఖచ్చితంగా ఆయన్నే మనము వెంబడిస్తూ వెళతాం. 5వ వచనము, అన్యుల స్వరము అవి ఎరుగవు గనుక అన్యుని ఎంత మాత్రమును వెంబడింపక వాని యొద్ద నుండి పారిపోవునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని మరి వారితో అనెను. అన్యుని స్వరము అవి ఎరుగవు, అన్యుని వెంబడించవు. లోకంలో ఎన్ని అన్యాచారాలు ఉన్నాయండి. ఆ స్వరము వింటమంటే ఈ యొక్క అనుదిన జీవిత యాత్రలో మనం కలిగి ఉన్న ప్రాక్టికల్ లైఫ్, అన్యుల స్వరము ఎంత మాత్రము మరి వెంబడింపక, అన్యుని ఏ మాత్రము వెంబడింపక, ఇదిని మనం ఆలోచిస్తే గనక ఎన్ని అన్యాచారాలు మన జీవితంలో పాటిస్తున్నాం. ఇంకా ఇంకా కదా. వారాలు చూసే వాళ్ళు ఉన్నారు, తిథులు నక్షత్రాలు చూసే వాళ్ళు ఉన్నారు, మరి ఇరుగువారు పొరుగు వారితో స్నేహాలు చేస్తూ మరి వారు పెట్టే వాటిని తినేవారు ఉన్నారు. ఇంకా ఉందండి ఈ లోకంలో. తర్వాత కొన్ని ఇవన్నీ చేయకపోతే లాభం లేదండి, అక్కడికి వాళ్ళతో కలిసి మనం జీవించకపోతే కష్టమని, అది మ్యాండేటరీ అంట. ఒక కొంతమంది వ్యక్తులు మాట్లాడారు, ఈ సంఘంలో ఈ సమాజంలో మనం జీవించేటప్పుడు కొన్ని కొన్ని మనం ఖచ్చితంగా చేయాలి. మానవులు మెప్పించే పనులు కొన్ని ఖచ్చితంగా చేయాలి. మనకి ఇష్టం లేదు, మనది అసలు ఆ మార్గం కానే కాదు అని, కానీ ఎదుటి వారితో మనం కలిసి సహవాసం చేయాలి గనక వారితో కలిసి ఈ పనులు చేయాలి కదా. అన్యుల అన్యుని ఏ మాత్రము వెంబడింపక అన్యుని స్వరము వెనుక. మనము ఈ లోకంలో జీవిస్తున్న మనము, లోకమంతా పాపంతో నిండి ఉంది గాని ఈ పాపాన్ని మనం అంటించుకోకుండా బ్రతకగలగాలండి. క్రీస్తు కదా మన మాదిరి అన్నాడు. ఎవరిని వెంబడిస్తున్నాం మనం? అన్నిని ఏమాత్రం వెంబడించకుండా క్రీస్తుని వెంబడిస్తున్నామంటే క్రీస్తుని పోలి మనం నడవాలి. క్రీస్తు గుణ లక్షణాలు కలిగి ఉండాలి. క్రీస్తు ప్రవర్తన, క్రీస్తు మాటల విధానము, క్రీస్తు జీవిత విధానం మనము కలిగి ఉండాలి కదా. క్రీస్తు ప్రభు ఎంత ఖచ్చితంగా జీవించాడో మనము కూడా అంత ఖచ్చితంగా మనము జీవించగలగాలి. ఆయన పాపాన్ని సహించలేని వ్యక్తిగా ఉన్నాడు. మనము కూడా పాపం విషయంలో అదే విధమైనటువంటి సహించలేని విధంగా మనం ఉండాలి. ఆయన ఏ విధంగా ఏ గుణలక్షణం కలిగి ఉన్నాడని మనం గ్రహించామో దానిని మన జీవితంలో ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి ఎంత మాత్రము నువ్వు వెంబడింపక వాని యొద్ద నుండి పారిపోవునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యాకోబు పత్రికలో ఒక చక్కని మాట ఉంటదండి, దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదురించుడి, వాడు మీ యొద్ద నుండి పారిపోను. హల్లెలూయా. ఇవి వాడిని అన్నిని వెంబడించక, ఈ గొర్రెలు ఇక్కడ గురించి గొర్రెల గురించి రాయబడిన, అంటే గొర్రెలమైన మన గురించి రాయబడిన ఈ మాటలు చూస్తే గనక వాని యొద్ద నుంచి, అన్యుడైన వాని యొద్ద నుంచి, అపవాది అయిన వాని యొద్ద నుండి పారిపోవునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. పారిపోవాలండి. ఈ లోకంలో పాపం గురించిన ఏ పరిస్థితి మనలో వచ్చినా మనం పారిపోగలగాలి. మరి ఇక్కడ మన యేసేపును మనం చూసుకోవచ్చు కదా. ఈ యొక్క సందర్భంలో యేసేపు గురించి మనం ధ్యానించవచ్చు. ఆయన ఏం చేశాడంట? పారిపోయాడంట. అంటే ఈ యొక్క ఈ లోకంలో ఉండే అనేకమైనటువంటి ఆ యొక్క ఆకర్షణ నుంచి మనం పారిపోగలగాలి. అవి అన్నిని ఏ మాత్రమును వెంబడింపక వాని యొద్ద నుండి
పారిపోవునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే ఈ యొక్క ఇర్మియా గ్రంథంలో 31 అధ్యాయంలో రాయబడి ఉంటది. 34 వచనములో వారు ఎన్నడును యెహోవాను గూర్చి బోధ నొంది ఉన్నారు గనక వారు ఆ దేవునినే వెంబడించేవారుగా ఉంటారంట. వారికి నేను దేవుడినైందును, వారు నాకు జనులయందురు. వారు పొరుగు వారి పొరుగు వారుగున్న వారితో కలిసిపోరట. పొరుగు వారితో మనం కలిసిపోవాలి. ఎప్పుడు కలిసిపోవాలి? వారికి ఆపదున్నప్పుడు, వారికి సహాయం కావాలన్నప్పుడు మన ప్రేమ చూపించడానికి పొరుగు వారితో కలిసిపోవాలి. అంతేగాని వారితో సహవాసం చేసి వారి ఆచారాలు మన మీదకి తెచ్చుకొని అవి మనకు ఉరిగా చేసుకున్నాం కదా. మరి యొక్క ఇశ్రాయేలు చేసిన పని అదే. అయ్యా మీరు అన్ని జనులతో కలవద్దు, మరి ఆ యొక్క విగ్రహారాధకులతో మీరు కలవద్దు, వారి కార్యాలు వారి అలవాట్లు మీరు అభ్యాసం చేయొద్దు, అవి మీకు ఉరిగా మారుతాయి, మీరు జాగ్రత్త అని మరి దేవుడు అనేకమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ వారికి చేశాడు. గాని వాటిలో తప్పిపోయి అన్నిలో పిల్లలను పెళ్లి చేసుకొని వారి ఆచారాలు అభ్యసించి ఆఖరికి మరి ఎంతో శ్రేష్టమైన రాజుగున్నటువంటి ప్రత్యేకింపబడిన వాడుగా ఉన్న ఆ యొక్క సొలొమోను కూడా అన్య స్త్రీలను పెళ్లి చేసుకుని భ్రష్టుడైపోయాడు కదా. ఈ అన్యుల ఆచారాలు, అన్యులతో స్నేహము, అన్యులను వెంబడించుట ద్వారా అది మన జీవితానికి మనకే ఊరైపోద్దండి. కనుక ఇక అన్యులతో సహవాసం చేసే విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. నా మట్టుకు నాకైతే ప్రభు గురించి అవగాహన తెలిసిన తర్వాత నేను అన్యులతో సహవాసం చేయలేదండి. నా యొక్క జాబ్ లో ఒక 40 సంవత్సరాలు ఉద్యోగం చేశాను, కానీ నాకు కేవలం క్రైస్తవ స్నేహితులతోనే నా యొక్క మరి ఫ్రెండ్షిప్ ఉంది. వారితోనే, క్రైస్తవులు అనబడిన వారితోనే నేను స్నేహాన్ని మెయింటైన్ చేశా. దేవుడు నాకు ఆ కృప ఇచ్చాడు. నేను అన్యులతో సహవాసం చేయకుండా దేవుడు నాకు ప్రారంభ నుంచి కూడా నా యొక్క అంటే యవన కాలంలోనే నాకు జాబ్ వచ్చింది గనక 19-20 ఇయర్స్ లోనే నాకు జాబ్ వచ్చింది గనక అప్పటి నుంచి నా జీవితాన్ని దేవునిలో మలుచుకుంటూ వచ్చాను గనక నా స్నేహం కూడా దేవుడు నాకు అన్యులతో అంటుకట్టకుండా దేవుడు నన్ను మరి క్రైస్తవులతోనే ఆ సహవాసంలో కొనసాగటానికి కృప దయచేశాడు కదా. అంటే ఫ్రెండ్షిప్ అనేది ఒక మానవుని మీద ప్రభావం చూపిస్తుంది. లోకంలో ఒక సామెత ఉంది, ఏముందంటే నీ నీ స్నేహితుడు ఎవరో చెప్పు, నిన్ను గురించి నేను చెప్పేస్తాను. 6 నెలలు ఎవరితో సహవాసం చేస్తే వారిలాగా మనం మారిపోతామంట. వారు మనలాగా మారిపోతారు, మనం వారిలాగా మారిపోతాం. అంటే ఈ సహవాసంలో ఎవరినైతే మనం వెంబడిస్తున్నామో వారి యొక్క ప్రభావం మన మీద పడుదు గనక మనం చేసే స్నేహాలు, మనం కొనసాగేటువంటి యాత్రలో ఎవరితో మన సహవాసం ఉంది, ఎవరిని మనం వెంబడిస్తున్నాము అనేది కూడా మనము గుర్తెరిగి ఉండాలి. అంటే అపరిచితులైన వారిని కూడా మనం గుర్తించగలగాలి. ఈ యొక్క సేవా పరిచర్యలో, సేవా జీవితంలో కూడా ఈ యొక్క సేవకులైన వారు కూడా ఎలా ఉన్నారు అది మనం గమనించగలగాలి. మత్తయి సువార్త 7:15లో క్రీస్తు ప్రభు ఆ కొండ మీద ప్రసంగం చేస్తూ మరి కొద్ది మంది మరి ఆ గొర్రెల చర్మలు వేసుకొని వస్తారట. వారు క్రూరమైన తోడేళ్లుగా ఉంటారట. క్రూరమైన తోడేళ్లుగా కదా. ఇవాళ రేపు కాపర్లు ఎలా ఉన్నారండి? భక్షించేవారుగా ఉన్నారు. మరి సేవగా మరి యొక్క విశ్వాసులు అనే వారిని భక్షించేవారు ఉన్నట్లుగా మనం చూడగలము. ఎంతగా ప్రజలను హింస పెడుతున్నారు, ప్రజలను ఎంతగా మరి వారు దోచుకుంటున్నారో చెప్పొద్దండి. ఈ గొప్ప గొప్ప మరి ఆ, పరిచర్యలని చెప్పబడిన వారు ఏం చేస్తారంటే వారి దగ్గరకు వచ్చిన వారిని ప్రత్యేకమైన మీటింగులు పెట్టి వారికి డబ్బు ఫిక్స్ చేస్తారు. ఇదిగో మీకు ఇట్టి విధంగా మేము ఇదిగో ఈ మెమోంటోలు ఇస్తాము, మీకు ఇది జరుగుద్ది, మీకు ఈ మెంబర్షిప్ ఉంటది అని చెప్పి వాళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ మరి ఆ యొక్క వారిని ఆ పేద ప్రజలను ఫిక్స్ చేసేసి వారు డబ్బు దోచుకుంటున్నారండి. నిజంగా డబ్బు ఇచ్చే దాంట్లో ఉన్నవాడు ఇవ్వటం వేరు, లేనివాడు ఇవ్వటం వేరు. వాడి కష్టార్జితంలో నుంచి, వాడుకున్న దాంట్లోంచి, వాడికి కలిగిన దాంట్లోంచి వాడు ఇవ్వటం వేరు. కానీ ఇక్కడ మరి బలవంత పెట్టి వారిని దోచుకోవటం వేరు. అంటే అన్యులుగా ప్రవర్తిస్తా ఉన్నారు ఈ క్రైస్తవులు అనేవారు, సేవకులు అనేవారు కూడా గొర్రెల చర్మాలు వేసుకొని మరి వారు క్రూరమైన తోడేళ్లుగా ఉన్నారు. కనుక వీరిని మనము గ్రహించగలగాలి, వీరిని మనము
గమనించగలగాలి. ఎప్పుడు గమనించగలమంటే ఆత్మ పూర్ణులమైనప్పుడు, ఆత్మ ఆ యొక్క అభిషేకము మన మీద నిలిచినప్పుడు, ఎదుటి వారిలో ఉన్న ఆ యొక్క ఆ తోడేలు స్వభావము మనకు కనిపిస్తుందండి. అందుకే కదా పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహింప చేశాడు. ఆయన సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు ఆయన మిమ్మును సర్వ సత్యములోనికి నడిపించును. ఈ లోకంలో ఎక్కడెక్కడ అబద్ధం ఉందో, ఎక్కడెక్కడ మోసం ఉందో, ఎక్కడెక్కడ మనల్ని కబళించే పరిస్థితి ఉందో, దానిని మనకు బయలుపరుస్తాడు. సర్వ సత్యములోకి మనల్ని తోడుకొని వెళతాడు. మన కళ్ళకు కట్టినట్లుగా ఏమి జరగబోతుంది, ఎక్కడి నుంచి కీడు రాబోతుంది, ఎక్కడి నుంచి ఆపద రాబోతుంది, ఎక్కడ ఎవరు మన మీద మరి కీడు చేయటానికి ఉద్దేశం కలిగి ఉన్నారు, ఇవన్నీ కూడా బయలుపరచబడతాయండి. అంటే ఈ యొక్క మరి అన్యుని వెంబడించక, అన్యుని మరి ఏమాత్రం కూడా ఫాలో కాకుండా క్రీస్తునే మనం ఫాలో అయినప్పుడు ఇగో ఇటువంటి వాటన్నిటి నుంచి మనము విడిపించబడతాము. అబద్ధ ప్రవక్తల నుంచి విడిపించబడతాము, అన్యులైన వారి ఆచారాల నుంచి విడిపించబడతాము. ప్రభుని వెంబడించే పరిస్థితి మాట్లాడుతున్నాడు. ఇంకా మనము చూచినట్లయితే ఈ యొక్క యోహాను సువార్త మొదటి నుంచి 10వ అధ్యాయం మొదటి నుంచి రాయబడిన ఈ మాటలు చూస్తే, ఈ సాదృశ్యము వారితో చెప్పెను గాని ఆయన తమతో చెప్పిన సంగతులెట్లో వారు గ్రహించుకొనలేదు. ప్రభు వారితో మాట్లాడుతున్నాడు, చెప్పిన మాటనే పదే పదే చెప్తున్నాడు గాని ఆయన వారిని వారు ఆయన మాటలను గ్రహించలేకపోతున్నారంట. ఎప్పుడు ఏదైనా ఒక మాటను ఎప్పుడు మనం గ్రహించము, సరిగా వినకపోయినప్పుడు మనం గ్రహించము. ఎదుటివారి ఉద్దేశాన్ని మనం చక్కగా గ్రహించాలంటే ఎదుటివారి చెప్పే మాటలు మనం వినాలి. చాలా సార్లు అసలు వినే ఓపిక మనకు ఉండదండి. ఎవరైనా ఏదైనా చెప్తున్నారంటే అది వినటానికి అసలు మనసు పెట్టం. మొట్టమొదటిది ఒక విన్నా కూడా ఏం చేస్తారంటే విన్నట్లుగా వింటారు. రెండవది, మూడవది, మరి విన్న మాటలను బట్టి వారు వాటిని అసలు ఏ మాత్రం కూడా ఖాతరు చేయరు. ఏంటి వీళ్ళు నాకు చెప్పేది ఏంటి, వీళ్ళ మాటలు నేను వినాలని ఒక అహంలో ఉండిపోతారు. ఇక్కడ ప్రభు తమతో చెప్పిన సంగతులు ఎట్టివో వారు గ్రహించుకొనలేదు. ఈ ఉదయ కాలము దేవుడు మనకి ఆ గ్రహించే ఆత్మను దయచేయును గాక. కదా, వినటం వేరు, మనం చదవటం వేరు, కానీ దీన్ని గ్రహించగలగాలి. ఆ గ్రహింపులోకి వెళ్ళినప్పుడే ఏదైనా ఒక విషయం గురించిన ఆకలింపు మనకు కలుగుద్దండి. దాని గురించిన ఒక అవగాహన మనకు వస్తుంది. దాని గురించిన ఒక అర్థం మనకు గోచరం అవుద్ది. వినకపోతే మనకు లాభం లేదు, విన్నట్లు ఉన్నా గానీ లాభం లేదు, విని కూడా నిర్లక్ష్యం ఉంటే లాభం లేదు. గాని ఆ విని గ్రహించుట ద్వారా మన జీవితాలు మార్చబడతాయండి. ప్రభు మాట మనం వింటున్నాం, దేవుని వాక్యం వింటున్నాం, నువ్వు సరిగా వినకపోతే, లోపలికి వెళ్ళకపోతే ఇది ఎలా పని చేస్తుంది? ఈ వాక్యము మన లోపలికి పెనట్రేట్ అయితేనే కదా, వినగలిగితేనే కదా. మనం గ్రహింపులోకి రావాలంటే కొంత ప్రక్రియ ఉంది. ఇక్కడ వింటున్నాము, విన్న దానిని మనం గ్రహించాలంటే దీని మీద శ్రద్ధ కావాలండి. ఏదైనా దేవుడు చెప్పిన మాటలను మన జీవితంలో పనిచేయాలంటే ఆ శ్రద్ధగా ఆ మనస్సు పెట్టి మనం వినగలగాలి. అసలు మానవుని జీవితంలో ప్రాముఖ్యమైనది ఏంటంటే మనస్సేనండి. ఈ మనస్సును మనం కంట్రోల్ చేయగలిగితే, ఈ మనస్సును మనం సాధన చేయగలిగితే చాలా విషయాలు మనం జయించినట్లే కదా. తన మనస్సును పట్టుకుని వాడు ధన్యుడు. సామెతల గ్రంథంలో రాస్తాడు, ఒక పట్టణాన్ని పట్టుకోవటం కంటే కూడా తన మనసును స్వాధీనపరుచుకునేవాడు గొప్పవాడని రాయబడి ఉంటది. అంటే ఈ మనస్సు గనక మనం మళ్ళించగలిగితే, ఈ మనస్సును ప్రభు వైపు లక్ష్యముంచేలాగా మనం ప్రాక్టీస్ చేయగలిగితే మనము గ్రహించేవారుగా మనం మార్చబడతాము. అందుకే యెషయా గ్రంథంలో ఆ రాయబడిన మాటలు కదా, యెషయా భక్తులు చెప్తాడు 6వ అధ్యాయంలో, మీరు వింటారు గాని అసలు వారి చెవులు మందమై ఉన్నాయి. అసలు ఏ మాత్రం కూడా వారు విన్న మాటల్లో వారు అసలు ఏ మాత్రం కూడా గ్రహించలేని దుస్థితిలో ఉన్నారు. నిజంగా ఆ మాటలు చదివితే కొన్నిసార్లు అనిపిస్తుంది, అయ్యో ఇంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నామా. అంటే ఆ గుంపులో మనం కూడా ఉన్నాం. ఎప్పుడో కొన్నిసార్లు ఆ మాటలు వినకుండా ఆ మందత్వం చేత మనం కూడా కొన్నిసార్లు అట్టి విధంగా ఉన్నాం. లేకుంటే అది ప్రజలందరి గురించి రాయబడిన ప్రవచనం అది.
ఈ ఈ మనుష్యులు వీరు కన్నులతో చూచి, చెవులతో విని, హృదయముతో గ్రహించి, మనస్సు మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయము క్రొవ్వు చేత నింపబడినది, చెవులు మందపరచబడి ఉన్నాయి, కన్నులు మూయబడి ఉన్నాయి కదా. వారు నిత్యము వినుచున్నారు, నిత్యము మరి చూచుచున్నారు గాని వారు తెలుసుకొని లేని స్థితిలో ఉన్నారు. మానవాళి ఈ దుస్థితిలో ఉందండి. యెషయా 6:9-10 రాయబడినట్లుగా ప్రభు మాటలు వారు గ్రహించడం లేదంట. ఎన్ని బోధలు చేశాడండి ప్రభు కదా. ఎన్నో వర్తమానాలు, ఎన్నో మర్మాలు వారికి బోధిస్తున్నాడు, ఉపమానాలు బోధిస్తా ఉన్నాడు. అసలు ఎన్నో అద్భుతమైన విషయాలు ఆయన మాట్లాడుతున్నాడు గాని వారు గ్రహింపలేకుండా ఉన్నారంట. కారణం ఏంటి? కనులు మరి ఆ యొక్క గుడ్డితనంగా ఉన్నాయి, చెవులు మందమైపోయినాయి, ఇంకను మనస్సు కూడా ఏమైపోయింది? గ్రహించలేనటువంటి అంధత్వంలోకి వెళ్ళిపోయింది. హల్లెలూయా. గ్లోబల్ విమెన్ ప్రేయర్ వారియర్స్ టీము ఎలా ఉన్నామండి మనము? గ్రహించేవారుగా ప్రతి ఉదయకాలము దేవుడు మనతో మాట్లాడుతుంటుండగా, మన వాక్యం చదువుతుంటుండగా, మనతో మాట్లాడుతుంటుండగా, అనేక వాక్యాలను ఒక టీవీలోనో లేకుంటే ఒక రేడియోలోనో వర్తమానం మనం వింటుండ ద్వారా మన అనేక విషయాలు మనకు బోధించబడుతున్నాయి కదా. ఈ మాటలు వినుట ద్వారా, వినుట వలన విశ్వాసము కలుగును. మనస్సు పెట్టి మనం ఎప్పుడు విన్నామో అది మనలో కార్యం జరిగించుద్దండి. మరి నిజంగా నిన్న మరి నేను మన సహోదరి జాస్మిన్ గారి వర్తమానం విన్నాను. రేడియోలో 9:30కి వస్తుందని చెప్పాను కదా, వర్తమానం విన్నాను. దేవుని నామం గురించి తను మాట్లాడారన్న. అసలు ఎన్ని మాటలు దేవుని యొక్క నామము పరిమళ తైలముతో మరి సమానము, పోయబడిన పరిమళ తైలముతో సమానం అనే ఆ మాటలు, అసలు దేవుని నామాలు బైబిల్ గ్రంథం అంతట్లో ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఎక్కడెక్కడ రాయబడిందో ఆమె చెప్పుకుంటూ పోతా ఉన్నారు, చెప్పుకుంటూ పోతా ఉన్నారు. దేవుని యొక్క నామాలను, ఆ ప్రశస్తను మరొకసారి ఆ మాటలు వినటానికి దేవుడు నాకు భాగ్యం దయచేశాడు. నేను అనుకున్నాను, ప్రభువా ఎంత చక్కని వర్తమానం అయ్యా కదా. నీ నామము ఎంత ఎంత శ్రేష్టమైన నామమో, ఉన్నతమైన నామమో కదా, మహోన్నతుడైన వాని నామము. ఆ నామాలను మరొక్కసారి వినటానికి కదా, ఆనందించడానికి దేవుడు నాకు నేను కృప దయచేశాడు. అంటే ఏంటి? మనం విన్నప్పుడు మనసు పెడితే అది మనకు గ్రహింపు వస్తుందండి. వినటానికి ఇష్టపడకపోతే అసలు ఏది కూడా మనం పొందుకోలేము. వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడునై ఉండవలెను. ఈ గ్రహించాలంటే మొట్టమొదటి స్టెప్ ఏంటంటే ఎదుటి వారి చెప్పేది మనం వినాలి, ఖచ్చితంగా వినాలి. అది మనకి ఇష్టమున్నా లేకపోయినా విని దాని మీద మనసు పెడితే వారు చెప్పేది కరెక్ట్ అయిన మాట కాదా మనకు అర్థమవుద్ది. అసలు వినకపోతే వాళ్ళు ఏం చెప్తున్నారో మనకి ఎలా అర్థమవుద్ది? అవునా కదా. ఈ వీరు వినటం లేదట. అసలు ఆయన మాటలు వింటున్నట్లుగా నటిస్తున్నారట. వారు గ్రహింపకుండా ఉన్నారంట ప్రభు మాటలు. మనం కూడా ఇక మాటలను అలక్ష్యం చేయొద్దండి. పెద్దవారు మనకి హెచ్చరిక చేసినప్పుడు ఆ మాటలు కూడా వినకుండా ఉండకూడదండి. ఎవరు మనకి ఏ హెచ్చరికలు చేసినా ఖచ్చితంగా ఆ మాటలు మనం వినగలగాలి. విని వాటిని వివేచించగలగాలి. వీరు చెప్పే మాటలలో సత్యం ఉందా? వీరు చెప్పే మాటలలో నిజముందా? వీరు చెప్పే మాటలలో యథార్థత ఉందా అని మనము దాన్ని వివేచిస్తే అప్పుడు మనకు అర్థమవుద్ది. అది గ్రహించగలం మనం. దేవుడు కోరుకుంటుంది అదేనండి. ఆ యొక్క ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయంలో రాయబడిన మాట కూడా ఆయన మీరు వినాలి. మరి చదువువాడును వినువాడును వాటి ఏం చేయాలంటే గై కొనాలి. వాక్యాన్ని ఒట్టిగా వింటే సరిపోదు. గై కొనాలి అంటే గనక మరి వాటిని శ్రద్ధగా విన్నప్పుడే గాని అవి మనకు అర్థమవుతాయి. అప్పుడే గాని వాటిని మనం గై కొనగలము. గ్రహించటం ఒక ఎత్తు అయితే వినటం ఒక ఎత్తు, గ్రహించడం ఒక ఎత్తు. ద థర్డ్ స్టేజ్ ఈజ్ గై కొనటం. ఈ గై కొనే ఈ ప్రక్రియలోకి మనం వెళ్ళాలంటే గనక ఖచ్చితంగా మనస్సు పెట్టి వినాలి. విన్న దాన్ని మనం గ్రహించగలగాలి. గ్రహించిన దానిని ఆచరణలో పెట్టగలగాలి. ఈ యొక్క గొర్రెలకు ఇవ్వబడిన ఈ స్వభావం కూడా మరి మనకు లేదండి. ఈ యొక్క మానవులమైన మనకంటే కూడా గొర్రెలు బెటర్ గా ఉన్నాయి కదా. దే ఆ యొక్క గొర్రెల కాపరి స్వరం వింటూ
వెంబడిస్తున్నాయి. ఆయన ఏ సైగ చేస్తాడో ఆ సైగను గమనిస్తామని ఆయన ఆ యొక్క సైగల్లో రకరకాల శబ్దాలు చేస్తాడు. వాడిని అదిలించడానికి ఒక శబ్దం చేస్తాడు, నడిపించడానికి ఒక శబ్దం చేస్తాడు, తర్వాత నీళ్ళ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఒక శబ్దం చేస్తాడు, ఆ పచ్చక బయలులో వేసేటప్పుడు ఒక శబ్దం చేస్తాడు. అంటే ఆయన ఏది వాటికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాయో అవన్నీ కూడా వాడు అవి ఫాలో అయ్యకుంటా వెళ్ళిపోతా ఉన్నాయి. ఈ బైబిల్ గ్రంథం ద్వారా ఎన్ని వర్తమానాల ద్వారా దేవుడు మనకి ఎన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు, మనం వాటిని ఎన్నిటిని మనము గ్రహిస్తున్నాము. ఉదయ కాలము మనకు ఒక ప్రశ్న: మనం ఎలాగున ప్రభువుని గ్రహించిన వారమై ఆయన వెంబడిస్తా ఉన్నాం. మీరు గ్రహించువారుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాం. మీరు కాదు, మనమందరం కూడా గ్రహించువారుగా ఉండాలని, ప్రభుని వెంబడించువారుగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. అట్టి విధంగా ప్రభుని మనం వెంబడిద్దాం. అన్యుల స్వరము మనం వినొద్దు, మనము వెంబడించొద్దు. కేవలం ప్రభునే వెంబడించుకుంటూ, ప్రభు మాటలు గ్రహించుకుంటూ, ప్రభుతో కొనసాగటానికి దేవుడు తన కృప మనకు దయచేయును కాక. మరి ఇక్కడ రాయబడిన ఈ మాటలు ఈ యొక్క 10వ అధ్యాయంలో నుంచి ఈ గొర్రెల కాపరికి, గొర్రెలకు ఉన్న అనుబంధం గురించి మనం ధ్యానిస్తున్నాము. ప్రభు గొర్రెల కాపరై ఉన్నాడు, మనము గొర్రెలమై ఉన్నాము. ఆ గొర్రెలకు కలిగి ఉన్న ఆ మానసికమైన స్థితిని మనం అర్థం చేసుకున్న వారమై ప్రభుని గ్రహిస్తూ వెంబడిస్తూ కొనసాగటానికి దేవుడు తన కృప మనకు అనుగ్రహింప చేయును కాక. ఆమేన్.